చూసావా హార్దిక్ పాండ్యా, 2 మ్యాచ్లు కెప్టెన్సీ చేశా, 2 మ్యాచ్లు గెలిచా, సిరీస్ కొట్టేశా. నేను కూడా ఇండియా టీమే కదరా, ఎందుకు అంతకని నొక్కి మరి చెప్తున్నావు కొట్టేశా గెలిచేశా అని? అంటే నీ దగ్గర కెప్టెన్సీ కొట్టేసి గెలిచా అని చెప్పి కొంచెం గట్టిగా చెప్తున్నా. నువ్వెక్కడ దొరికావురా బాబు? మ్యాచ్ గెలిచావు, కెప్టెన్సీ చేసావు, సంతోషించకుండా నా కెప్టెన్సీ లాగేసుకున్నా అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇంకా ఇదేం చూసినావు హార్దిక్ పాండ్యా? ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కూడా లాగేసుకుంటా నీ దగ్గర నుంచే. ఇదిగో మళ్ళీ నా కెప్టెన్సీ దగ్గరికి వచ్చావంటే బ్యాట్ కొడతాను నేను. నీ కెప్టెన్సీ నువ్వు చేసుకోక నన్నెందుకు గెలుపుతున్నావు? హలో హార్దిక్ పాండ్యా, ఇది మిషన్ అమ్మా. నీకు ఏ కెప్టెన్సీ లేకుండా చేయడమే ఒక పెద్ద మిషన్. దాన్నే మేము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇలాగే మిషన్లు బోర్డులు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండు. పైనుంచి దేవుడు అన్ని చూస్తున్నాడు, ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సిన షాక్ ఇస్తాడు. ఏ ఊరికే ఉండు హార్దిక్ అన్న, దేవుడు లేడు ఏంటి లేదు, ముఖ్యంగా శ్రీలంక దేవుడైతే అస్సలు లేడు. అదేంటి చరిత్ర అలా అన్నావు? దేవుళ్ళందరూ ఒకటే అంటారు, శ్రీలంక దేవుడు ఇండియా దేవుడు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నావు. మరి కాకుంటే ఏంది హార్దిక్ అన్న, ఈరోజు మ్యాచ్ ఎక్కడ జరిగింది? ఇదిగో ఇలాంటి ఏమన్నా వేస్ట్ క్వశ్చన్లు ఉంటే ఆ సూర్య గారిని అడుగు, వాడు కెప్టెన్ అని రెచ్చిపోతున్నాడు, వాడు చెప్పుకుంటాడు ఆన్సర్లు. ఇదిగో చరిత అన్న, నువ్వేంది బచ్చగాలతో మాట్లాడతావు? వైస్ కెప్టెన్ కూడా కాదు, నన్ను అడుగు నేను చెప్తాను. శ్రీలంకలో జరిగింది, మరి శ్రీలంక దేవుళ్ళు సపోర్ట్ చేయాలి కదా, వర్షం రాకుండా చూసుకోవాలి కదా. ఒకవేళ వర్షం పడకుండా ఉండి ఉంటే మేము మ్యాచ్ గెలిచేవాళ్ళం కదా. ఇలాంటి కళలే కదా కనకూడదు అంటారు, ఇలాగే కదా ఓవర్ చేయకూడదు అంటారు. ఏం చేసినా మీరు మ్యాచ్ ఓడిపోతారు. ఎందుకంత బిల్డప్? ఇక్కడ సూర్య కెప్టెన్సీ చేస్తున్నాడు, నీకేమైనా అర్థమవుతుందా? ఏదన్నా మాట్లాడదాము అంటే 2 మ్యాచ్లు దొబ్బాయి, ఇంకేం మాట్లాడతా అనిపించుకోవడం తప్ప. ఇదిగో సూర్య, 3rd మ్యాచ్ ఉంది, చూసుకుందాం. 3వ మ్యాచ్ గెలిచి మీకు గ్రాండ్గా బాబాయ్ టాటా సియూ చెప్తాం. నీకు టీమిండియా గురించి తెలియదు అనుకుంటాను. మేము ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ మధ్యలో మ్యాచ్లు ఓడిపోతామేమో కానీ లాస్ట్ మ్యాచ్ అస్సలు ఓడిపోము. మాకు అదొక పిచ్చి, లాస్ట్ మ్యాచ్ గెలిచిపోతాం తెలుసా. చూద్దాం, అది చూద్దాం. ఫస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ, సెకండ్ మ్యాచ్ హాఫ్ సెంచరీ మిస్, 3rd మ్యాచ్ డక్అవుట్. అదే కదా మిగిలింది. ఎలాగో సెంచరీ చేయలేవు, నీకంత సీను లేదు. రెచ్చగొట్టకు సూర్య, కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తా. వైఫై ఆన్ చేయకు. నా కెప్టెన్సీకి వైఫై ఆన్ అయింది అంటే డక్అవుట్ కూడా ఉండదు, గ్రౌండ్లోకి కూడా రాకుండా చేస్తా. ఇదిగో సూర్య అన్న, నీ డైలాగులు పక్కన పెట్టి కానీ నెక్స్ట్ మ్యాచ్ నేను బ్యాటింగ్కి వస్తా ఓపెనర్గా. ఈరోజు నేను ఎవడన్నా రాద్దని చెప్పాడా? నువ్వే కదా నాకు నడు నొప్పి వెన్ను నొప్పి అని చెప్పి మ్యాచ్ ఎగరగొట్టావు. ఇప్పుడు మళ్ళీ వస్తా అంటున్నావు, రాపో. ఇదిగో సూర్య, ఇంకొక ఛాన్స్ ఇవ్వు. ఒక మ్యాచ్ కదా నేను ఆడింది. ఏ సంజు అన్న నువ్వు ఊరికే ఉంటావా? ఒక మ్యాచ్ ఛాన్స్ ఇచ్చారు, ఒక హాఫ్ సెంచరీ కొట్టాలి కదా. నువ్వేమనంటే డక్అవుట్ అవుతావు, మళ్ళీ ఇంకొక ఛాన్స్ కావాలా అంటావు. ఎలా ఇస్తారు నీకు ఛాన్సు? అవును కదా సంజు, ఓపెనర్గా ఛాన్స్ ఇచ్చాము, మరి ఘోరంగా డక్అవుట్ అయ్యావేంటి నువ్వు? టైం బ్యాడ్, పరిస్థితి అలా ఉంది, ఏం చేద్దాం చెప్పు? కొంచెం అర్థం చేసుకొని ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వు. ఇప్పుడు నా చేతుల్లో ఏమి లేదు సంజు, ఏమున్నా సరే గంభీర్ మామ ఇవ్వాల్సిందే. ఏమన్నా ఉంటే ఆ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి గంభీర్ మామతో మాట్లాడుకో. సంజు అన్న, నువ్వు పోయినా వేస్ట్, నా మాట విను. ఒకసారి అడుగుస్తాను రా, తప్పేముంది? అయ్యో ఇంతసేపు అక్కడే మాట్లాడుస్తున్నావు, నీ లోపల పచ్చి బుద్ధులు తిడుతున్నాడు, తిట్టించుకుంటావు పోయి నన్నే. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ నీకు నడుము నొప్పే కాదు, ఇంకా ఏ నొప్పి ఉన్నా నువ్వే బ్యాటింగ్ చేయాలని చెప్పాడు, అందుకే వచ్చి అడిగా. బ్రతికించావురా బాబు. ముందుగానే గంభీర్ మామ క్రాకు, బ్యాట్ ఇచ్చి కొట్టినా కొడతాడు. నువ్వేం భయపడకు సంజు అన్న, వన్డేల్లో రోహిత్ అన్నతో మాట్లాడి నీకు ప్లేస్ ఇప్పిస్తా, ఓకేనా? ఎవడ్రా వీళ్ళని కెప్టెన్ గా చేసింది? సంజు శాంతన్ వన్డేలకు సెలెక్ట్ కాలేదని చెప్పండ్రా వీనికి ఎవడన్నా. అబ్బా, నేను న్యూస్ చూడలేదు, నాకు తెలియదు అనుకుంటున్నావా ఎవరు సెలెక్ట్ అయ్యారు ఎవరు సెలెక్ట్ కాలేదని? నా పవర్ ఏమనుకున్నావు? సెలెక్ట్ కాకుండా ఛాన్స్ ఇప్పిస్తా, అలా చెప్తున్నా నేను. సూర్య, బిల్డప్ కొట్టు కానీ మరి అందరూ నేను కొట్టేలా మాత్రం కొట్టకు ప్లీజ్. ఏదో స్క్వాడ్లో ఉంటే మాట్లాడితే గేమ్లోకి వెళ్తా అంటే నమ్ముతాను, కానీ అసలు స్క్వాడ్లోనే లేను, ఏదో కవర్ చేసుకుందామని చెప్పేస్తే నమ్మడానికి నేను పిల్ల బచ్చా అనుకున్నావా? నువ్వెందుకు పిల్ల బచ్చా అవుతావులే? భూమి పుట్టినప్పుడు పుట్టావు, మ్యాచ్లు చూస్తే తక్కువ ఆడావు. వింటున్నా, అన్నీ వింటున్నా. ఏం లేదు సంజు, జస్ట్ చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ ఇస్తాను ఎప్పుడన్నా. ఇప్పుడు నేనే కదా కెప్టెన్. ఎగురు ఎగురు, కెప్టెన్సీ పోయాక మాట్లాడతా, అప్పటి వరకు నేను గప్చో.